బతికుంది. రూబీ పుష్ పిల్లలు రూబీ పిల్లలు. ఈ లోకంలోకి రావాల్సింది నేను రానివ్వకుండా చేసేసాను. సారీ రూబీ. రూబీకి ఎందుకు అబోర్షన్ చేయించారు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు అండ్ నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే ఏకం వైరల్ చేసేస్తున్నారు వీడియో. రూబీ బయట స్ట్రీట్ డాగ్తో క్రాసింగ్ అయిపోయింది అనమాట. సో అందుకని పప్పీస్ వద్దనుకున్నాము. అక్క నువ్వు చాలా తప్పు చేసావు, అది కర్మ అనేది నీకు ఊరికే వదిలిపెట్టదు అని చెప్పి చాలామంది చాలా రకాలుగా కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను అవి పుట్టిన తర్వాత ఒక ఫ్యామిలీకి అమ్మితే అది నాకు పాపమే కదా, మీరే చెప్పండి. అది చాలా పాపం. ఎందుకంటే మీరు చాలా హోప్స్తో కొనుక్కుంటారు పప్పీస్. అవి రియల్ సిజ్జు, ఒక సిజ్జు టాయ్ బ్రీడ్ అని చెప్పి మీ పిల్లల కోసమో లేకపోతే మీ హ్యాపీనెస్ కోసమో కొనుక్కొని మనీ అనేది ఇస్తున్నారు కదా అని చెప్పి ఏ డాగ్ పెడితే ఆ డాగ్ ఇవ్వలేను. కొంతమంది అలా చేస్తారు, బట్ నేను హార్ట్ఫుల్గా నేను ఒక 4 పప్పీస్ని పెంచుతున్నాను కాబట్టి నేను అలా చేయలేను. జారా పప్పీస్ ఇచ్చిన వాళ్ళతో కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేశాను. మళ్ళీ అది రిపీట్ అవ్వకూడదని కూడా ఆలోచించి డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. రూబీ ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అని తెలిసిందో అప్పుడే డాక్టర్ కాల్ చేసి కూడా అడిగాను, సార్ ఇలాగా రూబీ వేరే డాగ్ క్రాసింగ్ అయిపోయింది అని అంటే సార్ అన్నారు మీరు ఎన్ని డేస్ అయ్యింది ఇప్పటికీ క్రాసింగ్ అయ్యని అడిగారు అనమాట. సో నాకు 21 డేస్ అయ్యింది అని చెప్పారు రూబీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు. నేను అలానే సార్కి ఇన్ఫార్మ్ చేస్తే ఒకసారి మీరు హాస్పిటల్కి తీసుకొని రండి, స్కానింగ్ చేశాక ఎన్ని బేబీస్ ఉన్నాయో దాన్ని బట్టి అబార్షన్ కిట్ అనేది ఇస్తాము అని చెప్పారనమాట సార్. నేను ఎప్పుడు తీసుకెళ్లేది సెంచురియన్ యూనివర్సిటీ, చాలా బాగా టేక్ కేర్ చేస్తారు సెబస్టియన్ సార్ అనేది. జారా కూడా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అక్కడే చేయించాను. మన పాత వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది, చాలా బాగా టేక్ కేర్ చేశారు జారమ్మని అయితే. రూబీ ఓనర్ అయితే రాలేదు మాతోని, నేను మా అత్త కొడుకు తీసుకొని వెళ్ళామన్నమాట. సో రూబీ అయితే మా మాట అస్సలు వినలేదు. లిటరలీ 2 అవర్స్ అనేది మాకు చెమటలు పట్టించేసింది. దాన్ని టచ్ చేస్తే కరిచేస్తుంది అనమాట. సో నేను అప్పటికి మా మామయ్యకి కాల్ చేసి మీరు రండి, మీరు వస్తే వింటదేమో అంటే మా మామయ్య కూడా నా మాట కూడా విందు, టచ్ అని ఇవ్వట్లేదు, ప్రెగ్నెంట్తో ఉంది కదా, మదర్ కేర్ అనేది వచ్చేసి ఉంటుంది దానికి, మమ్మల్ని కూడా టచ్ అని ఇవ్వట్లేదు అని చెప్పి ఇలా చెప్పడంతో ఇంకా నేనే మెల్లిగా ప్యాంపర్ చేసినా కూడా నన్ను కూడా నా చెయ్యి మొత్తం కరిచేసింది అనమాట. మంది వేరే పొమేరియన్ డాగ్ని ట్రీట్మెంట్కి తీసుకొస్తే వాళ్ళ హెల్ప్ అడిగాము, కొంచెం హెల్ప్ చేయండి పట్టుకోండి అని చెప్పి. సో వాళ్ళు కూడా వచ్చి హెల్ప్ చేశారు, బట్ అయినా కూడా ఒప్పుకోలేదు రూబీ. దానిపైన దాని మొహం మీద కచ్చిప్ అవన్నీ వేసి కూడా చాలా ట్రై చేసాము. ఇంకా 1-2 అవర్స్ మమ్మల్ని చాలా మా ఓపికని మా పేషెన్స్ని అన్నీ తెలుసుకున్న తర్వాత నేనే మెల్లిగా ప్యాంపర్ చేసి పొట్ట మీద అలా రబ్ చేస్తూ ఉండి ఎత్తుకుంటే అప్పుడు లిటరల్లీ స్కానింగ్ అనేది పడుకోబెట్టి చేస్తారు. రూబీకి అయితే పడుకోబెట్టలేదు, నిల్చొని చేయించారనమాట. బేబీస్ అనేవి కదలడం స్టార్ట్ అయ్యాయి, ఉన్నాయి బేబీస్ అనేవి అని చెప్పారు. బట్ డాక్టర్స్ కూడా మాకు ప్రాపర్గా చెప్పలేదు, అవి ఒక 2 వీక్స్లో పుట్టేస్తాయి బేబీస్ అని. సార్ అయితే వెంటనే మెడిసిన్ ప్రెగ్నెన్సీ కిట్ అనేది ప్రిస్క్రిప్షన్లో రాసి ఇచ్చారు. మేము మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకున్నాము. వాళ్ళు ఒక జిరాక్స్ కాపీ అడిగారు, మేము జిరాక్స్ కాపీ కూడా సబ్మిట్ చేసి ఇచ్చేసామన్నమాట. సో మేము ఈరోజు ఇస్తే 2 డేస్ తర్వాత మెడిసిన్ అనేది మాకు ఇచ్చారు. ఈ ప్రెగ్నెన్సీ కిట్ అనేది చాలా త్వరగా యూజ్ చేయమని చెప్పారు. మేము అందుకే మండే నుంచి యూజ్ చేయడం స్టార్ట్ చేసాము. బట్ సార్ ఒకటే చెప్పారు, 1 వీక్లో 70% రిజల్ట్ అయితే నేను చెప్పగలను అని చెప్పారు. మిగతా 30% మేబీ పప్పీస్ బతకొచ్చు అని కూడా చెప్పారు. పప్పీస్ అనేవి బతుకుతాయి లేదా హార్ట్ బీట్ అనేది ఆగిపోతుంది అని ఏమీ చెప్పలేదు. 70% మాకు మాట ఇచ్చారనమాట. ఓకే సార్ నేను ఎలాగో ఒకలా టేక్ కేర్ చేస్తాను. ప్రెగ్నెన్సీ కిట్ అయితే మండే ఆఫ్టర్నూన్ ఇచ్చారు. ఆఫ్టర్నూన్ నుంచే స్టార్ట్ చేశాను ఇంకా మెడిసిన్. ఇంకా దీంతో పాటు చాలా మెడిసిన్ ఇచ్చారు. బట్ ప్రెసెంట్ అయితే 1 వీక్ ఈ మెడిసినే యూజ్ చేయమని చెప్పారు. ఈ ట్యాబ్లెట్ అయితే 200 mg మన హ్యూమన్స్ ప్రెగ్నెన్సీకి కూడా ఇది యూజ్ చేయొచ్చు. ఇది హ్యూమన్స్దే, డాగ్స్ కూడా సజెస్ట్ చేశారు డాక్టర్ అనేది. బట్ మొత్తం టాబ్లెట్ కాదు, ఓన్లీ పై టాబ్లెట్ ఒక్కటే, కింద 4 టాబ్లెట్స్ అనేవి యూజ్ చేయొద్దు అన్నారు. నేను ఈ పై టాబ్లెట్ కూడా 20 mg మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇవ్వమని చెప్పారనమాట. అలానే డైలీ ఇవ్వడం స్టార్ట్ చేశాను. తన ఫేవరెట్ ఎగ్ తింటుంది, క్యారెట్ తింటుంది, అన్నీ మంచిగా తింటుంది, పెడిగ్రీ మంచిగా తింటుంది. అందులోనే పెట్టేసి ఇచ్చేసాను. అక్కడ కూడా నాకు ఎక్కడ నా మాట విందేమో అనుకున్నాను. 3 డేస్కి 4 డేస్కి ఇంకా వాకింగ్ తీసుకొని వెళ్తే అక్కడ నుంచి రోడ్ మీదకి పారిపోయింది అనమాట. రూబీ ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పి, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పి. ఇంకా తర్వాత రోజు మా మామయ్యకి కాల్ చేసి మా మామయ్య వచ్చాడు అనమాట. ఇచ్చిన నుంచి 4 డేస్ వరకు రూబీ దగ్గర రాలేదు, రావద్దని చెప్పేశాను. అది అలవాటు అవ్వాలి రాక్సీకి, జారాకి, చాకోకి అని చెప్పి. బట్ అది అలవాటు అవ్వలేకపోయింది. వాళ్ళ ఫ్యామిలీనే దానికి బాగా గుర్తొస్తున్నారు. అందుకని ఎర్లీ మార్నింగ్ మా మామయ్య అయితే రావడం జరిగింది రూబీ దగ్గరికి. తన కోసం ఖర్జూరం తీసుకొని వచ్చాడు, కొద్దిసేపు ఆడాడు, కొద్దిసేపు
ప్యాంపర్ చేశాడు, అడుగుతున్నాడు వచ్చేస్తావా ఇంటికి అని చెప్పి. అలానే బయటకు వెళ్ళి చికెన్ కూడా తెచ్చుకుంది రూబీ, లివర్ ఆ రోజుకి ఆఫ్టర్నూన్కి లంచ్ చేయడానికి. అన్నీ బాగానే చేస్తుంది, యాక్టివ్గా ఉంది, నడుస్తుంది, తింటుంది. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయగలరా బేబీస్ పెడుతుంది అని చెప్పి. ఇంకా ఫుల్గా తిన్నాం కదా పడుకుందాం అని చెప్పి రాక్సీ, జారా, రూబీ నా బెడ్ మీద ఇలా పడుకుంటే ఇంకా అప్పటికి చూసా రూబీ ఎలా ఉంది అని చెప్తే చక్కగా వేసేయడం వల్ల కాలు 2 చాపుకొని మంచిగా పడుకుంది అనమాట. సో బాగానే ఉంది కదా అనుకొని చూశాను. వాటర్ అనేది వస్తుంది, బట్ నేను జారా ప్రెగ్నెన్సీ అప్పుడు ఈ వాటర్ అనేది నేను చూడలేదు. డాక్టర్ ఏం చెప్పారంటే గ్రీన్ డిశ్చార్జ్ అయితే బేబీస్ వచ్చేస్తాయి అని చెప్పి. దీనికి అలాగే ఏం అవ్వట్లేదు. ప్రెగ్నెన్సీ అబార్ట్ చేయడం కదా, మరి దీనికి ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు. రాక్సీ గారు దాని మీదకి వెళ్తున్నప్పుడల్లా నేను లేచి అరుస్తున్నాను, రాక్సీ వెళ్ళక అది మంచి వాలేదు, దానికి వెనక్కిరా అని చెప్తున్నా కానీ రాక్సీ గారు వెళ్తున్నాడు. అంటే ఆ బేబీస్ అనేవి వచ్చినప్పుడు 1 టైప్ ఆఫ్ స్మెల్ అనేది వస్తుందంట. సో అది డాగ్స్కి అర్థమవుతుంది అది. సో రాక్సీ గారు వెళ్తున్నప్పుడు ఇంకా నేను రాక్సీ అని అరిచి ఇలా లేచి చూసినప్పటికీ రూబీ నోట్లో బేబీ ఉందన్నమాట. షాక్ అయ్యాను, బేబీ వచ్చింది అప్పుడే అని చెప్పి. అది కూడా ఫస్ట్ బేబీ. నేను వాళ్ళని లాగబోయి, అంటే రూబీ నేను ఎక్కడ బేబీని పట్టుకుంటే నన్ను ఖర్చేస్తుంది, అందులోన రాక్సీ, జారా కూడా అక్కడే ఉన్నారు. ఎప్పుడైనా ప్రెగ్నెంట్ డాగ్ ఎక్కడ పెడుతుంది బేబీస్ని, చీకటి ప్లేస్లో, అక్కడ ఎవరు ఉండకూడదు అని చెప్పి పెడుతుంది అనమాట. అక్కడ నేనున్నా, రాక్సీ ఉన్నాడు, జారా ఉంది, ముగ్గురు ఉండేసరికి అది ప్యానిక్ అయిపోయి దాని బేబీని సేవ్ చేసుకుందాం అని పోయి తినేసింది అనమాట. అది నేను అప్పటికి నేను కూడా షౌట్ చేస్తున్నాను, వద్దు రూబీ ఆగు రూబీ అని కూడా, బట్ నా మాట కూడా వినలేదన్నమాట. అక్కడ నుంచి ఇంకా వెంటనే డాక్టర్కి కాల్ చేశాను. సార్ ఇలాగా అయ్యింది, తినేసింది, ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటే సార్ ఏమో అలా చేయకూడదు, డైజెషన్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు. ఇంకా అప్పటి నుంచి మధ్యాహ్నం 2 నుంచి ఇంకా బేబీస్ పెట్టట్లేదు. మేము షాక్, ఈ బేబీని తినేసింది కదా, దానివల్ల ఏమైనా ఇంకో బేబీస్ రావట్లేదా, లేకపోతే మొత్తం కలిపేసి ఒక బేబీ వచ్చేసిందా అని చెప్పి మాకు అర్థం కావట్లేదు ఏమవుతుందని చెప్పి. ఇంకా నేను ఇంకా అక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్ళకుండా జారాని, రాక్సీని కింద మా ఇంట్లో పెట్టేసి వాళ్ళకి ఏసీ వేసి వచ్చేసాను అన్నమాట. రూబీ అనేది పైనే ఉంది, దాన్ని కట్టేమని చెప్పారు. మళ్ళీ కడితే అప్పుడు బేబీని ఈజీగా, సెకండ్ బేబీని ఈజీగా తీసేసేవచ్చు అని చెప్పి దాన్ని అయితే కట్టడం అయితే జరిగింది. సెకండ్ బేబీ పెట్టినప్పుడైతే చాలాసేపు కష్టపడింది. పుష్ ఇట్ అంటూనే ఉన్నాను. పాప అది కూడా చాలా కష్టపడుతుంది. బేబీ లోపల మూమెంట్ అయితే ఇస్తుంది, దానికి అర్థమవుతుంది. బేబీ హార్ట్ బీట్ ఆగిపోలేదన్నమాట. బేబీ హార్ట్ బీట్తోనే వచ్చింది బయటకి, కదులుతుంది బేబీ అనేది. నేను చూసి షాక్ అయిపోయాను, ఏమో బతుకుతుందేమో అని చెప్పి మళ్ళీ రూబీ దగ్గరికి అయితే తీసుకొని వచ్చాను. రూబీ బేబీ బతుకుంది చూడు అని చెప్తే లిక్ చేసింది, కానీ 10 minutesలో సర్వే అయితే అవ్వలేదు, హార్ట్ బీట్ అనేది ఆగిపోయింది మళ్ళీ. ఇంకా వెంటనే రూబీ దగ్గర నుంచి ఆ బేబీని అయితే తీసేసుకున్నాను, దూరం చేసేసాను అనమాట. ఇంకా తర్వాత మళ్ళీ మా మామయ్యకి అయితే కాల్ చేశాను. మామయ్య 2 ఉన్నట్టున్నాయి, ఇంకా పెట్టట్లేదు అని చెప్పి. ఎందుకంటే చాలా గ్యాప్ తీసుకుంటుంది, 3 hours 2 hours ఇంకా లేవనే అనుకుంటాము అన్ని అవర్స్ బేబీస్ పెట్టకపోతే. లోపు ఇంకా 2 బేబీస్ అయితే, మొత్తం టోటల్ 3 బేబీస్ అయితే పెట్టింది. అందులో ఒక బేబీని తినేసింది, ఇంకా 2 బేబీస్. ఇంకొక బేబీ లేదేమో అనుకున్నాం, ఎందుకంటే పొట్ట కూడా మూమెంట్ ఇవ్వట్లేదు, నార్మల్గా అన్ని తింటుంది, తాగుతుంది, పడుకుంటుంది, నీట్గా పడుకుంది. అంటే బేబీస్ ఉన్న ఫీల్లో ఉందన్నమాట. బేబీస్ ఏమో మిల్క్ తాగుతున్నాయి అనే ఫీల్లో అది ఉన్నట్టుంది, అందుకే అలా కాలు చాపుకొని పడుకుంది. ఇంకేం చేసామంటే ఇంకా లేవేమో, అంత పీస్ఫుల్గా పడుకుంది, అలా గెంతుతుంది అని చెప్పి నేనైతే అలా అనుకున్నాను. మొత్తం రూమ్ అంతా క్లీన్ చేసేసాను, అది ఎక్కడెక్కడ తిరిగింది, మొత్తం బ్లడ్ అయిపోయింది ఇంకా అని చెప్పి మొత్తం రూమ్ అంతా క్లీన్ చేసేసి పడుకుందాం అనే టైంకి midnight 11కి ఇంకో బేబీ పెట్టింది అనమాట. నేను షాక్, అది కూడా కదులుతుంది. ఎందుకంటే ఫస్ట్ హార్ట్ బీట్ అనేది ఫామ్ అవుతుందంట, తర్వాత ముక్కు, కళ్ళు, నోరు అనేవి ఫామ్ అవుతాయి. అందుకని బట్ వచ్చిన ఆ హార్ట్ బీట్తో వచ్చినా కూడా 10 minutesలో మళ్ళీ హార్ట్ బీట్ అనేది ఆగిపోయింది అనమాట. నైట్ కల్లా ఒక 3 బేబీస్ పెట్టడంతో, అందులో ఒక బేబీ తినడంతో ఒక 2 బేబీస్ మా మావయ్య వచ్చి తీసుకొని వెళ్ళి దాన్ని ఫ్లవర్స్ వేసి నీట్గా చేసేసారు. ఇంకా midnight 11కి పెట్టిన తర్వాత ఇంకా మరి లేవేమో, ఎందుకంటే స్కానింగ్లో 4 బేబీసే చూసా, ఆ 4 బేబీస్ వచ్చాయేమో అనుకున్నాము. సో ఇంకా లేదేమో, ప్రశాంతంగా పడుకుంది, అన్ని నైట్ అంతా నీట్గా పడుకుంది. ఆ బేబీ ఫీల్ అనేది కొంచెం ఉంది, దానికి అరుస్తుంది, ఏడుస్తుంది, బేబీస్ కావాలని చెప్పి చేస్తుంది. కానీ నేను ఇంకా ఏసీ వేయడంతో ఆ చల్లదనంతో అది పడుకుడిపోయింది ఆ పెయిన్స్కి. ఇంకా ఎర్లీ మార్నింగ్ కింద ఫ్లోర్కి వెళ్ళింది, పైకి వెళ్ళి వాష్రూమ్ వెళ్ళింది, టాయిలెట్ వెళ్ళింది, బాగానే ఉంది.
మళ్ళీ 8:00 కల్లాగా ఒక బేబీని అనేది పెట్టేసింది అనమాట. ఇంకా ఆ బేబీ కూడా నేను చూసినప్పటికీ అది కూడా హార్ట్ బీట్ ఆగిపోయింది. ఇంకా మొత్తం 5 బేబీస్ అయితే పెట్టింది రూబీ. అబోర్షన్ అయిపోయినా కూడా ఆ కిట్ అనేది వాడమని చెప్పారు. నేను మళ్ళీ సెకండ్ కిట్ అనేది తీసుకున్నాను. అండ్ మండే కూడా తీసుకొని రమ్మని చెప్పారు. రూబీ కూడా చాలా అంటే చాలా హెల్తీగా ఉంది. ఇన్ఫెక్షన్ అంటే ఇప్పుడు ఎందుకంటే ఆ మెడిసిన్ యూజ్ చేయమని చెప్పారు. మళ్ళీ ఏమైనా ఇన్ఫెక్షన్ లాంటిది ఏమైనా లోపల ఉండిపోయినా బయటకు వచ్చేస్తుంది అని చెప్పి ఆ మెడిసిన్ అనేది యూజ్ చేయమని చెప్పారనమాట. ఇంకా వేరే బ్లడ్ సిరప్, గ్యాస్ట్రిక్ మెడిసిన్ అండ్ మిల్క్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి ఇవన్నీ ఇచ్చారు. మండే డాక్టర్ తీసుకొని రమ్మన్నారు. మళ్ళీ చెకప్ చేస్తారు, స్కానింగ్ చేస్తారు బేబీస్ ఉన్నాయా లేదో అని చెప్పి.